మనం ఏం చెప్తామంటే జెంట్స్కి మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్ని తప్పు అని మనకి ఇప్పుడు తెలుస్తోంది కదా. ఇవన్నీ మనకి హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఈ అందరికీ తెలిసి ఇప్పుడు ప్లాస్టిక్స్లో తినకూడదు, ప్లాస్టిక్స్లో వేడి చేసుకోకూడదు. అలాగే ఇప్పుడు హెయిర్ స్ప్రేలు, బాడీ స్ప్రేస్లు ఇవన్నీ కూడా ఈడిసి అంటాం, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. అంటే ఈ కెమికల్స్ అన్నీ మీ వచ్చి మీ హార్మోన్స్ని మీకు తెలియకుండా పాడు చేస్తున్నాయి. సో రీసెర్చ్ ఎక్కువైన కొద్దీ మనకి ఏం తెలుస్తోంది, చాలా కారణాల వల్ల, ఎయిర్లో పొల్యూషన్, ఫుడ్లో పెస్టిసైడ్స్, మనం చూడండి ఈ ఫెవికాల్ అవి వాడతాము వాల్ పేపర్స్ అవి అతికించడానికి, వాటి ఫ్యూమ్స్, అలాగే ఎన్నిటి కారణాల వల్ల మనకి మన మేల్స్లో కూడా హార్మోన్స్ డిస్రప్ట్ అయ్యి స్పర్మ్స్లో తేడాలు వస్తున్నాయి. సో కొన్ని మీరు మార్చలేరు, కానీ మీ చేతుల్లో ఉన్నది ఏంటంటే ఒక మంచి బ్యాలెన్స్ డయట్, టైమ్లీ మీల్స్, జంక్ ఫుడ్ తగ్గించండి, స్మోకింగ్ డ్రింకింగ్ తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ అనేది సరిగ్గా ఉంచుకోండి, ఏడాదికి ఒకసారి ఒక హెల్త్ చెకప్కి వెళ్ళండి, షుగరు థైరాయిడ్ అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అని చెప్తాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.